నటులు చాలా మంది ఉంటారు. అందులో మంచి నటులు కొద్దిమందే ఉంటారు. ఆ మంచి నటుల్లో మహానటులను వేల మీద లెక్క పెట్టవచ్చు. ఆ మహానటుల్లో ఒకరు ఎస్వి రంగారావు. కృష్ణా జిల్లా నూజివీడులో 1918లో జన్మించారు. నటన మీద అభిమానంతో రంగస్థలంలోకి ప్రవేశించారు. షేక్స్పియర్ నాటకాలు అనేకం వేశారు. దానిలో మంచి నటులుగా గుర్తింపు పొందిన తరువాత సినిమాల్లో అవకాశాల కోసం 1946లో మద్రాసు చేరారు. తన మేనమామ బివి రామానందం అప్పట్లోనే పెద్ద దర్శకుడు. అప్పుడే ఆయన రూపొందిస్తున్న వరూధిని చిత్రం ద్వారా ఎస్వీఆర్ను తెలుగు తెరకు పరిచయం చేశారు. కానీ విధి వక్రించి ఆ సినిమా పరాజయం పాలవడంతో ఆయన మనస్తాపం చెంది దాదాపుగా 2 సంవత్సరాలు సినీ జీవితం వైపు చూడక 1948లో మరలా సినిమాల కోసం మద్రాసు చేరారు. ఆయన మద్రాసులో ఎక్కని దిగని స్టూడియో లేదు. అయినా నిరుత్సాహపడకుండా అవకాశం వస్తే తన నటనను నిరూపించుకోవడం కోసం 1950 వరకు వేచి చూడాలనుకున్నారు. 1950లో పల్లెటూరి పిల్లలో చిన్న వేషం దొరికింది. దొరికిన పాత్ర ద్వారా తన నటనను ప్రదర్శించి నటుడిగా సినీ రంగంలో నిలదొక్కుని మహోన్నత స్థానం పొందిన కృషివలుడు ఎస్వీఆర్. ఫోన్లో ఉన్న అడవిలో ఉన్న పులేరా డోంగ్రే, చాటున బ్రతికే చీకటి రథం నీకేం తెలుస్తుందిరా ఈ పులి తడాక. అంతటి మునగాడివి ఈ చీకటి రథంకు భయపడి పేరు రూపం మార్చుకుని పిరికి పందల తోటల్లో చేరే వీరసింహ. చీకటి రథాలను పట్టడానికి చీకట్లోనే ఉంటానరా డోంగ్రే. పొరపాటును వచ్చి పట్టుబడిపోయావు బాబు. అదే పట్టుబడింది కావాలనే ధూమ్రి. ఎస్వీఆర్లో కళాకారునికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. నిండైన విగ్రహం, మంచి వాచకం, పాత్రకు తగిన అభినయం, ఇవన్నీ ఆయన సొంతం. తన తరం ప్రేక్షకుల నుంచి ఈ తరం ప్రేక్షకుల వరకు అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి ఎస్వీఆర్. ముఖ్యంగా ఖంగుమనే ఆయన కంఠం, కన్నులతో ఆయన చూపే భావాలు ప్రేక్షకులకు ఇట్టే గుర్తుండిపోతాయి. నటనలో కానీ డైలాగ్స్ లో కానీ ఆయన ఎవరిని అనుకరించలేదు. భారీ డైలాగ్స్ సైతం అవలీలగా చెప్పగలిగే నటుడు ఎస్వీఆర్. ఇంతకాలము ముల్లోకముల వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కనుగొంటే నా కడుపున పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటే నాయన కృతజ్ఞ. 1951లో విజయవారి పాతాళ భైరవి మలయాళ మాంత్రికునిగా ఆయన నటన నా భూతో నా భవిష్యతి అని చెప్పొచ్చు. దుష్ట పాత్రల్లో ఆయన చూపిన అభినయం ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఆ సినిమాలో ఆయన ఉపయోగించే జై పాతాళ భైరవి అనే పదాన్ని పలికే విధానం నేటికీ కొత్తగా ఉంటుంది. ప్రేమించావు కదరా ఉజ్జయిని రాజకుమారి. భవనాలు, పల్లకీలు, పరివారాలు తెస్తే కూతుర్నిస్తానన్నాడు కదరా రాజు. అవును, సన్మార్గుడివిరా దింపక. సన్మార్గులకు సహాయపడటం మా వ్రతమురా. నీ కోరిక తీరే కీలకం చూపిస్తాను, సాహసం చేయగలవురా. చిత్రసీమలో నాయక పాత్ర ఎంత ప్రధానమైనదో ప్రతినాయక పాత్ర కూడా అంతే ప్రధానమైంది. ఎస్వి రంగారావు ధరించిన ప్రతినాయక పాత్రలు రావణుడు, కంసుడు, కీచకుడు వంటి పాత్రలు హీరో పాత్రలతో సమానం. ఈ పాత్రలను ప్రేక్షకులు చాలా ఆదరించారు. ఆయన ధరించిన పాత్రల్లో ముఖ్యంగా మాయాబజార్లోని ఘటోత్కచుని పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఇంకా భక్త ప్రహ్లాదలో హిరణ్యకశిపుని పాత్ర అవలేలుగా చేశారు. ఒకప్పుడు ప్రతినాయక పాత్రలంటే గల్లలుంగి, బొడ్లో కత్తి, మొహం మీద కత్తిగాట్లతో వికారమైన నవ్వుతో ప్రేక్షకుల్ని భయపెట్టేవి. కానీ ఎస్వీఆర్ చిత్రసీమలో ప్రవేశించిన తరువాత దుష్టపాత్రల స్వభావం మారిపోయింది. కారణం ఆయన నటన మోటిగా లేకపోవడమే. మరియు డైలాగ్స్ ను ఎక్కడ విరవాలో అక్కడ విరిచి పలకడం ఆయన ప్రత్యేకత. ఎస్వీఆర్ కు క్రమశిక్షణ అంటే ప్రాణం. తోటి నటీనటులను ఎంతో గౌరవించేవారు. నటులతో తరతమ భేదం లేకుండా కలిసిపోయే వ్యక్తిత్వం ఆయనది. పౌరాణికమే కాకుండా హాస్య ప్రధాన చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల ఆదరణను పొందారు. అందులో బ్రతుకు తెరువు, అప్పు చేసి పప్పుకూడు, మిస్సమ్మ, తోడికోడళ్ళు లాంటి హాస్య చిత్రాలున్నాయి. ఆయన 2 విభిన్నమైన పాత్రలను ఒకేసారి చేసి శభాష్ అనిపించుకున్న చిత్రం బంగారు పాప. ఇవే కాక తాతా మనవుడు, షావుకారు, పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు, గుండమ్మ కథ లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎస్వీఆర్ యాక్షన్ చిత్రాల్లో కూడా నటించారు. తన నటనతో అప్పటి యువతను ఎంతో ఉర్రూతలూగించారు. జగత్ కిలాడీలు, కత్తుల రత్తయ్య, జగత్ కంట్రీలు లాంటి సినిమాల్లో నటించి ఆనాడే హాలీవుడ్ నటులకి ధీటుగా తన నటనను చూపారు.
నర్తనశాలలో కీచుకునిగా నటించిన ఎస్వీఆర్ కు మంచి పేరు గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు జకర్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఇక ఎస్వీఆర్ బిరుదుల విషయానికొస్తే విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట శేఖర, నట సింహ లాంటి ఎన్నో బిరుదులు పొందారు. ఎస్వీఆర్ 1974 జూలై 18వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆయన లేని లోటు ఇంతవరకు ఏ నటుడు తీర్చలేరన్నది సత్యం. ఆయన నటించిన పాత్రలు వేలాది మంది అభిమానుల గుండెల్లో నిత్యం నిలిచే ఉంటాయి. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పుడూ చిరంజీవే. బాబు వినరా అన్నా తమ్ములా కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంగి.